Daily. Taste the Daily. T20 వరల్డ్ కప్ కు టీమ్ ఇండియాను ప్రకటించింది బీసీసీఐ. అయితే శుభ్మన్ గిల్ కు బిగ్ షాక్ ఇచ్చింది. గత కొద్ది రోజులుగా ఫామ్ లో లేని గిల్ ను పక్కన పెట్టేసింది బీసీసీఐ. గత కొద్ది రోజులుగా భారత జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్ ను జట్టులోకి తీసుకుంది బీసీసీఐ. ఫైనల్ టీమ్ ను చూస్తే కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. వైస్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ ను ప్రకటించింది. ఇక వికెట్ కీపర్ గా సంజు శాంసన్ ను తీసుకుంది. తిలక్ వర్మ, హార్దిక్ పాండే, అభిషేక్ శర్మ, బుమ్రా, హరీష్ రాణా, కుల్దీప్ యాదవ్ ను కూడా ప్రకటించింది. T20 వరల్డ్ కప్ కు టీమ్ ఇండియాను ప్రకటించింది బీసీసీఐ. అయితే శుభ్మన్ గిల్ కు బిగ్ షాక్ ఇచ్చింది. గత కొద్ది రోజులుగా ఫామ్ లో లేని గిల్ ను పక్కన పెట్టింది బీసీసీఐ. గత కొద్ది రోజులుగా భారత జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్ ను జట్టులోకి తీసుకుంది బీసీసీఐ. ఫైనల్ టీమ్ ను చూస్తే కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. వైస్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ ను ప్రకటించింది. ఇక వికెట్ కీపర్ గా సంజు శాంసన్ ను తీసుకుంది. తిలక్ వర్మ, హార్దిక్ పాండే, అభిషేక్ శర్మ, బుమ్రా, హరీష్ రాణా, కుల్దీప్ యాదవ్ ను ప్రకటించింది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు ఉన్నారు. నమస్తే సుధీర్ గారు. నమస్తే రైనా, చెప్పండి. ఎలా ఉండబోతుంది T20 టీం ప్రకటించేసింది కదా బీసీసీఐ, ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టుంది, ఏం చెప్తారు? ఐ థింక్ ఇషాన్ కిషన్ ఇంక్లూజన్ అనేది అఫ్ కోర్స్ ఒక మంచి ఇంక్లూజన్ గానే చెప్పాలి. బికాస్ సఫర్డ్ ఎ లాట్ యాక్చువల్లీ. అద్భుతమైనటువంటి ప్లేయర్ అండ్ అన్ఫార్చునేట్లీ టీమ్ కు దూరం ఉండాల్సి వచ్చింది. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి రహనా. బట్ అతని రీసెంట్ ఫామ్ అనేది నేను అనుకుంటాను చాలా హెల్ప్ఫుల్ గా నిలిచింది. రీసెంట్ గా ఒక సెంచరీ సాధించాడు అండ్ 2 సెంచరీస్ ఉన్నాయి అసలు యాక్చువల్గా 252 సెంచరీస్ ఆ టోర్నమెంట్ లో. సో వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ కనబట్టి అంటే ఫామ్ అనేది ఎప్పుడు కూడా టెంపరీ అండ్ క్లాస్ అనేది పర్మనెంట్ అని నిరూపించుకున్నాడు. అండ్ ముఖ్యంగా గోయింగ్ బై హిస్ ఫామ్ సెలెక్టర్స్ అతన్ని తీసుకోవాల్సి వచ్చింది, డౌట్ లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా చూసాం కదా అతని విషయం చాలా మంది కమెంట్ చేయడం చూసాం, ఎందుకు అతన్ని తీసుకోవటం లేదని చెప్పి. శుభ్మన్ గిల్ పక్క పెట్టడానికి కూడా లాస్ట్ 15-16 ఇన్నింగ్స్ లో ఒక హాఫ్ సెంచరీ లేదు. స్ట్రగుల్డ్ లాట్ యాక్చువల్లీ. సో అది వన్ ఆఫ్ ద రీజన్స్ యాక్చువల్లీ. సో నేను అనుకుంటున్నాను ఇషాన్ కిషన్ ఇంక్లూజన్ మంచి ఇంక్లూజన్ అని చెప్పుకోవాలి మనం. అఫ్కోర్స్ జేఎస్వాల్ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అగైన్ చాలా మంది లెఫ్ట్ హ్యాండెడ్స్ అవుతారని చెప్పి ఇషాన్ కిషన్ వైపే కొంచెం మొగ్గు చూపడం జరిగింది. సో ఇట్స్ ఎ గుడ్ సెలెక్షన్ అతని విషయంలోనైతే డౌట్ లేదు. సూర్యకుమార్ యాజ్ ఎ కెప్టెన్ గా ఫామ్ లో లేకున్నా కానీ ఎక్స్పెక్ట్ ఎందుకు చేశారంటే రెహనా, బికాస్ హీ హాజ్ లెడ్ వెల్ యాక్చువల్లీ. అతని నేతృత్వంలో అతడు దో ఈజ్ నాట్ లీడింగ్ బై ఎగ్జాంపుల్ మ్యాచెస్ అయితే గెలుస్తున్నారు. సో అందుకనే నేను అనుకుంటాను అతన్ని మళ్ళీ కెప్టెన్ గా చేయడం. అండ్ అక్షర్ పటేల్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఈజ్ కమ్ బ్యాక్ యాజ్ వైస్ కెప్టెన్ గా మళ్ళీ వచ్చాడు. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఆడలేదు సౌత్ ఆఫ్రికా అగైన్స్. అండ్ ఈజ్ అ డిజర్వింగ్ ప్లేయర్ అండ్ కుల్దీప్ ఎక్స్పెక్టెడ్ గానే ఉన్నాడు. అండ్ హర్షిత్ రాణా విషయంలో కూడా ఎక్స్ట్రా స్పిన్నర్ తీసుకుంటారా అతన్ని తీసుకుంటారా అన్నటువంటి ఒక డౌట్స్ కూడా కలిగాయి. బట్ అదర్వైజ్ నేను ఏమనుకుంటానంటే రహనా ఇట్స్ గుడ్ టీమ్ యాక్చువల్లీ. అండ్ టీమ్ సెలెక్ట్ అయిన తర్వాత వీళ్ళుంటే బాగుండు వాళ్ళుంటే బాగుండు అని చెప్పి కొంతమంది అంటుంటారు కానీ బట్ ఐ థింక్ ద సెలెక్టర్స్ హావ్ గాన్ బై ది ఫార్మ్ ఆఫ్ ది ప్లేయర్స్ అంటే డౌట్ లేదు. సుధీర్ గారు, అంటే జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్ ని కన్సిడర్ చేశారు, శుభ్మన్ గిల్ ని పక్కన పెట్టేశారు, ఎలా చూడాలి? అంటే ఏం లాజిక్ ఇందులో ఉండుంటుందంటారు? ఐ థింక్ శుభ్మన్ గిల్ ఒకటి ఏంటంటే ఈ కపుల్ ఆఫ్ మ్యాచెస్ కు ముందు అతనికి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో ఇంజరీ కావడం అనేది కొంచెం బ్యాడ్ లక్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత ఈవెన్ వన్డే మ్యాచ్ లో కూడా అంత పెద్ద చెప్పుకోదగ్గ ఫామ్ కనబడలేదు. అండ్ దట్టు అలా కాకుండా అతను ఇలా T20లో కాకుండా వన్డే మ్యాచెస్ లో టెస్ట్ మ్యాచెస్ లో ఉంటాడు. టెస్ట్ మ్యాచెస్ లో అతడే కెప్టెన్ గా ఉంటున్నాడు, డౌట్ లేదు. ఉండాల్సిందే కూడా, మంచి పర్ఫార్మెన్స్ కనబడ్డాడు ఇంగ్లాండ్ లో. ఇప్పుడు ఫామ్ లో ఉన్నటువంటి ప్లేయర్ ను తీసుకోకపోవడం తోటి చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి సెలెక్టర్స్. అంటే ఫామ్ లో లేని వాళ్ళని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? ఎందుకంటే లాస్ట్ 16-17 ఇన్నింగ్స్ లో నేను అనుకుంటాను శుభ్మన్ గిల్ ఒక 50 కూడా లేదు. యూ కెన్ ఆస్క్ సూర్యకుమార్ కూడా లేదని కూడా మీరు అనొచ్చు. బట్ యాజ్ ఎ కెప్టెన్ గా ఐ థింక్ ఈజ్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. టీం చక్కగా గైడ్ చేస్తున్నాడు, ఒక యూనిటీ అనేది కనబడుతుంది, టీం చక్కగానే జెల్ అవుతుంది అతని కెప్టెన్సీలో. సో అందుకనే అతని విషయంలో నేను అనుకుంటాను అతనికి 50 లేకపోయినా కానీ అతని కెప్టెన్ గా కన్సిడర్ చేయాల్సి వచ్చింది. బట్ శుభ్మన్ విషయంలో చాలా మంది ఎందుకు ఫామ్ లో లేకనే ప్లేయర్ ఆడిస్తున్నారు అనేటువంటి విషయం చాలా మంది అనడంతో నేను అనుకుంటాను అతన్ని పక్కకు పెట్టాల్సి వచ్చింది. అఫ్కోర్స్ హీల్ బి దేర్ ఇన్ వన్డే మ్యాచెస్ లో ఉంటాడు. ఇలా 2027 వరల్డ్ కప్ నేను అనుకుంటాను అతనే కెప్టెన్ గా ఉండే ఛాన్సెస్ ఉంటున్నాయి.
అని అంటున్నారు అందరూ. బట్ 2020 T20లో మీకు అద్భుతమైనటువంటి అంటే సూట్ అయ్యేటటువంటి ప్లేయర్స్ ఉండడం. ఇప్పుడు ఇషాన్ కిషన్ నేను ఏమనుకుంటానంటే T20 ఫార్మాట్ కు ఎక్కువ సూట్ అవుతుందండి. ఎందుకంటే అతను ముంబై తరఫున ఆడుతున్నప్పుడు చూసాం. ఇవాళ లాస్ట్ ఇయర్ సన్ రైజర్స్ అగైన్ ఆడుతుండగా కూడా ఒక ఫస్ట్ మ్యాచ్ లోనే ఒక వండర్ఫుల్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత ఫెయిల్యూర్స్ మళ్ళీ కంబ్యాక్ చేశాడు. సో ఈజ్ పర్ఫెక్ట్లీ ఫిట్ ప్లేయర్ అండి ఈ ఫార్మాట్ కు. సో ఫామ్ లో ఉండడం అనేది కూడా చాలా కీలకం అని చెప్పి నేను అనుకుంటాను. సెలెక్టర్స్ అతన్ని తీసుకోవాల్సి వచ్చింది ఇషాన్ కిషన్. మరి ఓకే సుధీర్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us.